హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. హీరో డేట్ వచ్చేసరికి 25/12/2024. టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. ఈరోజు అయితే లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో మన వాళ్ళు అయితే అందరూ ఒక్కొక్కరు మన ఇంటికి అయితే వస్తున్నాం, స్టార్ట్ అయింది. సో అభి అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. సో ఎక్కడికి ఏందనేది అయితే మీకైతే ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ అయితే మన ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి యాగంటి నుంచి గండికోట నుంచి తిరువణమలై టు తిరుపతి నుండి శ్రీకాళహస్తి నుండి కావలి. ఇది మన ప్లాన్ అయితే. ఇది టోటల్ 7 days ట్రిప్. ఇది ఎట్లా అవుతుందో ఏందని అయితే మీకు ముందు తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఈరోజు అయితే దౌలతాబాద్ నుండి యాగంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ టైం ఈస్ అరౌండ్ 9 అయితే అవుతుంది. పోయి కార్ రాగానే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాక మళ్ళీ మీకైతే కలుస్తా. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. సో ఇప్పుడే మన లగేజ్ అయితే బ్యాగ్ అయితే వేసుకున్నాం. ఇంకా అన్న వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఇంకిద్దరు వచ్చేవాళ్ళు ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్ 5 members అయితే వెళ్తున్నాం. సో ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత లగేజ్ అంతా పైన కట్టేసుకుందాం. సో జస్ట్ ఇక్కడ ఒక కొబ్బరికాయ అండ్ కర్ణంపల్లిలో ఒక కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. Okay. 9:45 అవుతుంది. సో దౌలతాబాద్ నుండి అయితే స్టార్ట్ అయినాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే కర్ణంపల్లిలో కొబ్బరికాయ కొట్టేసి అయితే అక్కడ నుంచి అయితే మళ్ళీ మనం ఓఆర్ఆర్కి అయితే స్టార్ట్ అవుదాం. పల్లికి అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే అంతా పీస్ఫుల్గా జరగాలని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇంకా మనమైతే నేషనల్ హైవే 44 పైకి అయితే వచ్చేసినాం. సో మన ముంగడైతే ఒక టోల్ ప్లాజా అయితే వస్తుంది, ఫస్ట్ నేషనల్ హైవేది. సో నెక్స్ట్ మనం అయితే ఓఆర్ఆర్కి కనెక్ట్ అయ్యి ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓఆర్ఆర్ దగ్గర అయితే మనకైతే ఇద్దరు అన్న తమ్ముడు అయితే మనకైతే కనెక్ట్ అవుతారు. సో వాళ్ళని పికప్ చేసుకుని అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే యాగంటికి అయితే స్టార్ట్ అవుదాం. ఇంకా నేషనల్ హైవే 44లో ఫస్ట్ టోల్ ప్లాజా మనదైతే తూప్రాన్ దగ్గర ఉన్న టోల్ ప్లాజా. నెక్స్ట్ అయితే ఇంకా మనం ఓఆర్ దగ్గర కదా మేడ్చల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఫ్యూల్ అయితే ఫిల్ చేపిద్దామని అయితే ఇక్కడ మన మేడ్చల్లో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆయనం అనమాట. తీసుకుంటే ఇంకా మనకు గండికోట పోయేదాకా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఫుల్ చేస్తాం. ఇంకా $30 అక్కడ 2000 టోటల్ 4000 అనమాట. వాళ్ళు కూడా కలిసారు అనమాట. లగేజ్ పెద్ద లగేజ్ పట్టుకొని బాహుబలి పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తుంటారు 2 లగేజ్లు. ఆడ ఇంకో ఫెల్లో ఉండు, బన్నీ ఫెల్లో. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. బ్రో ఇటు చూడు బ్రో, పని చేయాలి బ్రో. మీ లెక్క ఫోన్ పట్టుకుంటే నడవదుగా బ్రో. నేను ఫోన్ పట్టుకుంటే బ్రో నువ్వు పని చేసేది కనిపించేది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. థ్యాంక్ యూ బ్రో. మన వాళ్ళు అయితే టిఫిన్ చేస్తారు. సో టిఫిన్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మనం ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాం. జస్ట్ 500 meters అదే. సో ఇక్కడ నుంచి మనకు యాగంటి వచ్చేసి 549 kilometers ఉంది. మన ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి 411 kilometers అయితే చూపించింది. సో ఇక్కడ నుంచి ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 6 hours చూపిస్తుంది యాగంటికి. సో టిఫిన్ చేయగానే అంత వెహికల్ ఎక్కేసి ఇక మనమైతే స్టార్ట్ అవుతాం. ప్రజెంట్ టైం వచ్చేసరికి కరెక్ట్ 11:30 అవుతుంది. ఇంకో 10 minutes లోపు ఇక్కడికి స్టార్ట్ అవుతాం. డైరెక్ట్ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ తెలియదు. ఓఆర్ఆర్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను చెప్తా. సో నెక్స్ట్ ఇంకా ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓఆర్ఆర్ ప్యాక్ అయితే వచ్చేసాం. ఇంకా 57 kilometers చూపిస్తుంది మనకు ఓఆర్ఆర్. 2.3 kilometers అయితే ఉంది. ఎగ్జిట్ నెంబర్ 16లో మనకైతే ఎగ్జిట్ అయితే చూపిస్తుంది అనమాట. ఎగ్జిట్ తీసుకొని నేషనల్ హైవే 44కి అయితే కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఏదైనా విలేజ్ ఉన్నప్పుడు చెప్తాను. నేషనల్ హైవే 44 మీకు అయితే వచ్చినాం అనమాట. మీ టోల్ ప్లాజా 2 day 1లో నియర్ జడ్చర్ల. నేషనల్ హైవే 44లో సెకండ్ టోల్ ప్లాజా మనకైతే day 1లో. ఇంకా మనకు 252 kilometers అయితే చూపిస్తుంది. నేషనల్ హైవే 44కి అయితే కనెక్ట్ అయినాం. ఇంకా 275 kilometers అండ్ 4 hours 44 minutes. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 5:47కి చూపిస్తుంది. సో నెక్స్ట్ అయితే కర్నూలుకి వెళ్ళాక కలుగుతాం. అయితే తెలంగాణ స్టేట్ నుండి అయితే ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. కృష్ణా నది వాటర్ లేవు.
థర్డ్ టోల్ ప్లాజా. ఇంకా 191 కిలోమీటర్స్, 3 hours 17 minutes చూపిస్తుంది. ఇంకా జూమ్ 2x చేసిన ఆల్రెడీ. సో టోల్ ప్లాజా నెంబర్ 4 డే 1లో. సో ఫైనల్గా కర్నూలు దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఇంకా మనకు 105 కిలోమీటర్స్ చూపిస్తుంది, 2 hours 6 minutes చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 6:16కి అయితే రీచ్ అవుతామని అయితే చెప్తుంది. అడ్డగోలు రష్ ఉందన్నమాట హైవేలో అయితే. ఈరోజు 25 క్రిస్మస్ కదా, సో కొంచెం వెహికల్స్ అయితే చాలా రష్ ఉంది, లారీలు ఇట్లా. సో అందుకే కొంచెం మెల్లగానే వెళ్తున్నాం. టోల్ ప్లాజా నెంబర్ 5 ఇంకా 55 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 18 minutes అయితే ఎస్టిమేటెడ్ టైం. సో ఇంకా 8.7 కిలోమీటర్స్ పోయినాక నేషనల్ హైవే 44 నుండి అయితే డివర్షన్ తీసుకొని ఇంకా 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్ 44 కిలోమీటర్స్ పోవాలి. ఇంకా ఫైనల్గా దగ్గరికి ఇంకా 46 కిలోమీటర్స్ అయితే ఉంది. నేషనల్ హైవే నుంచి డివర్షన్ తీసుకొని అయితే మనమైతే యాగంటికి అయితే వెళ్తున్నాం. నేషనల్ హైవే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే సుస్వాగతం డోన్పుర పలక సంఘం రాయల చెరువు. ఇంకా మనకైతే 46 కిలోమీటర్స్కి 1 hour 12 minutes అయితే చూపిస్తుంది. ధోని మెయిన్ రోడ్ అంట. వర్షం అయితే పడుతుంది అనమాట, కొంచెం కొంచెం ఫాగీ ఉంది వెదర్ అంతా. సో వర్షానికి అయితే మొత్తం ఫాగ్ అయితే వచ్చిందనమాట. యాగంటికి అయితే రీచ్ అయినాం. 6:27 అవుతుంది. కార్కి అయితే 60 రూపీస్ అయితే టోల్ అయితే తీసుకున్నారు అక్కడ. ఇంకా 700 మీటర్స్ ఉంది. టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసరి 8 అంట. గూగుల్లో చూసుకుంటే 7:30 చూపించింది, కానీ ఇక్కడేమో అడిగితే 8 అని చెప్పినారు. సో ఫైనల్గా యాగంటికి అయితే రీచ్ అయినాం. ఇక్కడైతే గోపురం అయితే ఉంది. సో ఇక్కడైతే ఘాట్ రోడ్ ఉంది. ఈ చీకట్లో మనకైతే కనిపిస్తలేదు. ఇక్కడేమో కొండ మొత్తం తవ్వి పడేసిరు పార్కింగ్ కోసం. టైం వచ్చేసి పర్ఫెక్ట్గా 6:35 అవుతుంది. ఇదే టెంపుల్. చీకట్లో మరీ ఎక్కువ అయితే కనిపించట్లేదు. అక్కడ నుంచి వెళ్దాం. ఫోన్ అలా ఉందో లేదో తెలీదు, అక్కడికి పోయినాక చూద్దాం. సో ఫైనల్గా కోనేరుకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. సో లోపలికైతే వెళ్దాం టెంపుల్కి. సో గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం ఫైనల్గా. అండ్ మనకు పుష్ప మూవీలో ఉంటుంది కదా, పుష్ప 2 మూవీలో అది ఇది ఇక్కడ సైడ్ కొంచెం కనిపిస్తుంది. అదండి ఇదే సేమ్ కోటూరి బ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు కదా, మన ఎప్పుడైతే కలియుగం అనేది అంతమవుతుందో అప్పుడు ఈ నంది రంకెలేస్తని. అది ఇక్కడ మా కళ్ళ ముందే ఉంది. మామూలుగా లేదా ఎంత పెద్దగా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఇదే ఆ బసవన్న ఎంత పెద్దగా ఉందో చూడండి. కలియుగం అంతమయ్యేసరికి ఇది లేచి నడుస్తుందంట. చూద్దాం, మనం అప్పటివరకు బతుకుంటే కానీ మేబీ అది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇది మనం ఏం చేయలేం. చదువుకోండి పాస్ చేసి. సో ఇక్కడ మనకేమైనా కోరికలు ఉంటే అక్కడ మన బసవన్న చెవులో చెప్తే అవి తీరుతాయట. సో అందరు అక్కడ చెవులో కోరికలని మొక్కుకోవడం జరుగుతుంది. సో నేను కూడా ఒక కోరిక అయితే కోరుకున్నా, అది ఎప్పుడైతే చూద్దాం. సో ఇదే అన్నమాట మన పుష్ప గోదావరి కనిపించే సీన్ అయితే. ఇదే కేవ్స్. సో లోపలికైతే అలవలేదు, టైం అయిపోయింది. ఇవే కేవ్స్ మనకు కనిపించేది. మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. సో కొంచెం స్టెప్స్ అయితే కొంచెం డేంజర్గా ఉన్నాయి. అటుకెళ్ళి కరెక్టే వచ్చింది. చీకట్లో అంతా పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. సో
లోపలికైతే లేదనమాట, టైం అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకో ఉంది, ఇట్లా నుంచి అయితే అటు వెళ్ళిపోదాం. చీకట్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కేవ్స్ అయితే. కొంచెం ఎర్లీ వస్తే అయిపో, కానీ మనకి అక్కడ స్టార్ట్ కావడమే లేట్గా స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా ఏం చేయలేం. టాప్ నుండి వ్యూ అయితే మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. సో లోపలికి ఇంకొంది కానీ క్లోజ్ అయింది టైం. చూద్దాం లోన్ ఇస్తారా పనీరు. ఫైనల్గా దర్శనం అయిపోయింది అండ్ డిన్నర్ కూడా అయిపోయింది. మేమైతే ఇప్పుడు యాగంటి నుండి అయితే మళ్ళీ గండికోటకు అయితే స్టార్ట్ అవుతున్నాం. సో గండికోటకు పోయి రేపు మార్నింగ్ అయితే సన్ రైజ్ వ్యూ అయితే చూస్తాం అనమాట. టైం వచ్చేసి ప్రజెంట్ 8-10 అవుతుంది. మేబీ ఇక్కడికి వెళ్ళి 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 20 minutes అట్లా ఉంది. సో అక్కడికి వెళ్ళాక వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఇంకా టైం వచ్చేసరికి 10:52 అవుతుంది. ఫైనల్గా గండికోటకు అయితే రీచ్ అయిపోయినాం. గండికోట గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా గండికోటకు స్వాగతం. 11:24 అవుతుంది. సో ఫైనల్గా గండికోటకు అయితే రీచ్ అయినాం. పింక్ టెంట్ కోసం అండ్ మిగతా రూమ్స్ కోసం అయితే అడుగుతున్నాం. మిగతాదంతా రేపు దాని ప్రైజింగ్ మిగతాదంతా రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.